బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచుకొడుతున్నాయి. కోస్తా రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఇక విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం సహా ఉత్తరాంధ్ర జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండటంతో జనజీవనానికి అంతరాయం కలిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు ఇప్పటికే పలు జిల్లాలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వీధులు, రోడ్లు, కాలువలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక ఇదే అంశంపై ఉమ్మడి విశాఖ నుంచి మా ప్రతినిధి కీర్తి కన్నబాబు మరింత సమాచారం అందిస్తారు. అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే లక్షవారం నుంచి ఇప్పటికే చంద్రమధులు వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో శుక్రవారం, నిన్న, ఈ రోజు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లాల్లోని కూడా ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వాగులు, వంకలు కూడా పొంగి పొరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే కనుక ఇప్పుడే కృష్ణా జిల్లాలో వరద ఉధృతి పెరగడంతో అక్కడక్కడ జల దిగ్బంధమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలకు పరిస్థితి చూసుకుంటే కనుక ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ఏరియాలు ఏవైతే ఉన్నాయో విశాఖ సిటీ మొత్తం అంతా కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా కొన్ని జలమయమైనటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే వాగులు, వంకలు పొంగు పొరులుతున్నటువంటి నేపథ్యంలో పైనుంచి ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు దిగువ ప్రాంతాలకు ఇప్పటికే గడ్డలన్నీ కూడా పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే రెండు జిల్లాల్లో ఇటు అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికే సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు ఇటు జన దిగ్బంధం కూడా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొన్ని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మరో 24 గంటల పాటు కూడా ఇదే వాతావరణం, ఇదే అప్డేట్ కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే 24 గంటల తర్వాత తీరం దాటే అవకాశం ఉండడంతో ఏదైతే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఉదయం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక జిల్లాల్లో ఇప్పటికే జిల్లా కలెక్టర్ల సైతం కూడా సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు అలాగే ప్రభుత్వ పాఠశాలలు కూడా స్కూళ్లు సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే సముద్రంలో వేటకు వెళ్తున్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దంటూ ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్లు సైతం కూడా వీళ్ళందరికీ ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని వ్యవసాయ పనులు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో భారీ వృక్షాలు కూడా నేలనూరినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మరో 24 గంటల పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మత్స్యకారులు ఎవరిని కూడా గడిచిన 2 రోజులుగా వేటకు వెళ్ళొద్దంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో మరో 24 గంటల పాటు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ శేఖర్తో కన్నబాబు, విశాఖ. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం